అయితే పీపుల్స్ పల్స్ సంస్థ ప్రముఖ సర్వే సంస్థ ఆల్రెడీ మహారాష్ట్ర జార్ఖండ్లపై ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. మనతో అటు మా ఢిల్లీ రిపోర్టర్ గోపితో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సెఫాలజిస్ట్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దిలీప్ రెడ్డి గారు నమస్తే సార్. దిలీప్ రెడ్డి గారు, మీ ప్రిడిక్షన్ ఏంటి సార్? జార్ఖండ్ మహారాష్ట్రలో ఏం జరగబోతోంది? ఇది ప్రిడిక్షన్ కాదు కానీ ఎగ్జిట్ పోల్ మేము సర్వే నిర్వహించిన సైంటిఫిక్ శాంపిల్ ప్రకారం అయితే మహారాష్ట్రలో మహాయుతి కూటమి, జార్ఖండ్ లో ఎన్డీఏ అంటే రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమిలే ఆధిక్యతలో ఉన్నట్టుగా మాకు సంకేతాలు వచ్చినాయి. మాకు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే మహాయుతి కూటమి మహారాష్ట్రలో సాలిడ్ గా సగటున 185 అవకాశం ఉంది. 145 ఇస్ ద మ్యాజిక్ నంబర్ అవుట్ ఆఫ్ 288. అందుకని అట్లాగే జార్ఖండ్ లో కూడా 81 స్థానాలు ఉన్నాయి. 41 స్థానాలు వస్తే సింపుల్ మెజారిటీ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ తనంత తానుగానే 42 నుంచి 46 స్థానాలు గెలిచే అవకాశం, కూటమిగా అయితే సగటున 48 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అటు మహాయుతి ఇటు ఎన్డీఏ కూటములు రెండు రాష్ట్రాల్లో కూడా ఆధిక్యత సాధించే అవకాశం కనిపిస్తుంది. దిలీప్ రెడ్డి గారు, మనం చూసాం లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కేవలం 17 సీట్లకి పరిమితమైన పరిస్థితి. అంటే లోక్సభ ఎన్నికల నాటికి ఇప్పటికీ పరిస్థితి ఏం మారింది? అంటే ఏ విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ గెయిన్ కాగలిగింది? అంటే 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అక్కడ. మోస్ట్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ పాయింట్ అవుట్ ఆఫ్ దట్ ప్రధానమైన అంశం ఏంటి అంటే 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో నేషనల్ ఇష్యూసే ఫోకస్ అయినాయి. మోదీ వర్సెస్ రాహుల్ అనే ఒక కైనేజ్ ప్రచారంలో ఉండింది. ప్లస్ గా వాళ్ళకి 400 అబ్కీ బార్ 400 పార్ అని వాళ్ళు ప్రచారం చేసిన దానికి ఒకవేళ వాళ్ళకి అంత సాలిడ్ మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్స్ పోతాయని ఇట్లా కొంత క్యాంపెయిన్ జరిగింది. ఆ ఇష్యూస్ వల్ల అక్కడ ఎంవీఏ కూటమి ఆధిక్యత సాధించింది. కానీ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 48లో 30 స్థానాలు మహావికాస్ అఘాడీకి, 17 స్థానాలు మాత్రమే మహాయుతికి వచ్చిన ఓట్ షేర్ పర్సెంటేజ్ వాజ్ వెరీ కీన్. 43.57 వాళ్ళకుంటే 43.46 అంటే ఓన్లీ 0.16 వేరియేషన్ ఉంది. ఇద్దరికి 43 పాయింట్ సంథింగ్ ఫ్రాక్షన్ ఓట్ షేర్ ఈక్వల్ గా వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈసారి ఎలక్షన్స్ ఎక్కువ లోకల్ ఇష్యూస్ మీద జరిగినాయి. క్యాంపెయిన్ కూడా వీళ్ళ విగరస్ గా క్యాంపెయిన్ జరిగింది రూలింగ్ కూటమిది. అట్లాగే నేషనల్ ఇష్యూస్ ఇక్కడ ఫోకస్ కాలేదు. వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ని బాగా క్యాంపెయిన్ చేసుకోగలిగినారు. విమెన్ కు 2.4 lakh విమెన్ కి డైరెక్ట్ నెల 1500 ఇస్తున్నటువంటి ఏదైతే మాజీ లడ్కీ బహిన్ అనే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. ఆ యోజన కూడా వాళ్ళు బాగా ప్రచారం చేసుకోగలిగినారు. ముస్లింస్ ఫ్యాక్టర్ ఒకటి, పార్లమెంట్ లో 10 నుంచి 13 స్థానాలు మేము ఓడిపోవడానికి కారణం 4-5 అసెంబ్లీ సెగ్మెంట్లలో లీడ్ లో వచ్చిన ఒక్క ముస్లిం డామినేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా పోయింది అని ప్రచారం చేసింది. హిందూ కన్సాలిడేషన్ కోసం బాగా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకొని ఈసారి మహాయుతి లబ్ధి పొందిందేమో అని ఒక 3-4 ఫ్యాక్టర్స్ దాంట్లో. మరాఠాలు బాగా వ్యతిరేకంగా, ఎందుకంటే మరాఠ్వాడాలో గాని విదర్భలో గాని వాళ్ళకి చాలా నామినల్ సీట్స్ మాత్రమే వచ్చిన పరిస్థితిని వాళ్ళు ఓబీసీస్ సేమ్ హర్యానాలో చేసినట్టుగా, హర్యానాలో జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ కన్సాలిడేషన్ చేసినట్టు మహారాష్ట్రలో మరాఠాలకు వ్యతిరేకంగా ఓబీసీ కన్సాలిడేషన్ కూడా మహాయుతికి కొంత కలిసి వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాం. అంటే దిలీప్ రెడ్డి గారు, హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఇంపాక్ట్ ఏమైనా ఈ రెండు రాష్ట్రాల ఎలక్షన్స్ పై పడిందా? మీరు గమనించింది ఏంటి సార్? నేను హర్యానా ఫలితం ప్రభావం మహారాష్ట్ర పడింది అని నేను అనను. కానీ హర్యానా లాంటి వాతావరణమే మహారాష్ట్రలో కూడా పనిచేసింది. అంటే కాంగ్రెస్ అంత క్రియాశీలంగా పనిచేయకపోవడం, కొత్త హోప్ క్రియేట్ చేయలేకపోవడం, ఎట్ ద సేమ్ టైం బీజేపీ మెటిక్యులస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ ఉందనుకోండి, ఆర్ఎస్ఎస్ మేలో జరిగిన 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో సరిగా
ఇష్టపూర్వకంగా పనిచేయలేదని, ఆ ఫలితాలు చూసిన తర్వాత ఆ ఎలక్షన్ అయిపోయిన వెంటనే జూన్ నుంచే చాలా విగరస్ గా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లో పనిచేసింది అసెంబ్లీ ఎలక్షన్స్ కోసమని, ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఏవి కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగాను, మహాయుతి బీజేపీ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా పనిచేసిన వాతావరణం హర్యానాను ప్రతిబింబించింది. అక్కడ కూడా 0 నుంచి 5 పార్లమెంట్ సీట్లు తెచ్చుకొని 50% హర్యానా అచీవ్ అయి దాదాపు 17-18 సర్వే సంస్థలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కే అనుకూల వాతావరణం ఉందన్న హర్యానాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అట్లాగే ఒక 2 months స్ట్రెచ్ లో మహా వికాస్ అఘాడీ వెనుకబడి మహాయుతి ముందుకెళ్లిందేమో అని నా అబ్జర్వేషన్. అంటే దిలీప్ రెడ్డి గారు, అటు ఉల్లి రైతులు విదర్భాలో చేసిన ఆందోళన అంశం కానీ, మరాఠా రిజర్వేషన్స్, అలాగే ఎన్సీపీ శివసేనని భారతీయ జనతా పార్టీ చీల్చింది, ఇలాంటి ఫ్యాక్టరీస్ ఏమి ఓటర్లపై పనిచేయలేదా? పూర్తిగా పనిచేయలేదని మనం అనలేము, కానీ ఓట్లను సీట్లని గెలిపించేటంత ప్రభావితం చేయలేదు అని మాత్రం మనం అనుకోవచ్చు. ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, రైతుల ఇష్యూ కానివ్వండి, ఓట్లు 2 పార్టీలను చీల్చింది. 2 పార్టీలు చీల్చిన ఇష్యూ 2024 మే పార్లమెంట్ ఎలక్షన్స్ కే ప్రధాన ముద్దగా ఉండింది, మెయిన్ కంటెన్షన్ గా ఉండింది. కానీ ఇండియన్ ఓటర్ ప్యాటర్న్ చూసినట్టయితే ఒక ఇష్యూ మీద ఒకసారే పనిష్ చేస్తారు వాళ్ళు. మహాయుతి కూటమిని ఒకసారి పనిష్ చేసినారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో, కానీ కన్సిక్యూటివ్ 2 times ఆన్ సింగిల్ ఇష్యూ పనిష్ చేసే మనస్తత్వం భారత ఓటర్లకు లేదు. ఒకసారి వాళ్ళని ఓడగొట్టినాం కదా, ఆ కోపం, ఆ యాంగర్ తీరిపోతుంది. ఇప్పుడు వేరే అంశాలు ఫ్యాక్టర్స్ ముందుకు వచ్చినాయి గనక ఇట్లా ఉంటాయేమో ఫలితాలు అనేది ఒక అంచనా. అంటే జార్ఖండ్ లో ఎన్డీఏ కూటమికి మొగ్గు కనిపించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతని భారతీయ జనతా పార్టీ బాగా ఎన్కాష్ చేసుకుంది. పైగా మీరు మొత్తం జార్ఖండ్ హిస్టరీ కనుక మీరు చూసినట్టయితే లాస్ట్ 25 years లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఇన్ రూల్ బీజేపీ. లాస్ట్ టైం కొన్ని సోషల్ ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ సరిగ్గా చేయకపోవడం, నాన్ ట్రైబ్ సీఎం ని పెట్టడం, ఇట్లాంటి కొన్ని వాళ్ళు దెబ్బతిన్నారు. వాటిని సరి చేసుకోవడానికి మళ్ళీ ట్రైబ్ లీడర్స్ ని ముందుకు తీసుకురావడం, మరాఠీని ముందుకు తీసుకురావడం, ముండాన్ ముందుకు తీసుకురావడం, ఇట్లా వాళ్ళు కొన్ని దిద్దుబాటు చర్యలు బాగా ఎఫెక్టివ్ గా చేయడం కూడా భారతీయ జనతా పార్టీ కూటమికి అనుకూలించింది. వాళ్ళు కుర్మీలో కొంత వెయిటేజ్ ఉన్నటువంటి ఏజేఎస్యు స్టూడెంట్ యూనియన్ ని కలుపుకొని భారతీయ జనతా పార్టీ చాలా ముందుగానే సీట్ల ఒప్పందం చేసుకొని ముందుకు వెళ్లడం కూడా వాళ్ళకు అనుకూలించిందేమో. ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళకు బాగా వ్యతిరేకంగా పనిచేసి జేఎంఎం అండ్ కాంగ్రెస్ కూటమికి వాతావరణం అనుకూలించలేదేమో అన్నది మా అబ్జర్వేషన్. అంటే దిలీప్ రెడ్డి గారు, మీరు గమనించింది ఏంటి సార్? అంటే హర్యానా ఫలితంతోనైనా కాంగ్రెస్లో మార్పు రాలేదా? బయటికి మాత్రం చూస్తే నేతల ప్రచారాలు, హడావుడి, హంగామా ఎక్కువగానే కనిపించింది. ఎక్కడ ఇండియా కూటమి ఫెయిల్ అయినట్టుగా మనం చూడాలి మహారాష్ట్రకు సంబంధించి? అంటే మెటిక్యులస్ క్యాంపెయిన్ అండ్ ఆపరేషన్స్ అంత ప్రభావవంతంగా మహారాష్ట్రలో గాని జార్ఖండ్ లో గాని జరగలేదు. మీరు హర్యానాలో చూశారు, హర్యానాలో అంత సానుకూలమైన వాతావరణం 1-2 నెలల పాటు వాళ్ళకి అనుకూలంగా ఉన్నా మీరు గమనిస్తే హర్యానాలో పోలింగ్ జరిగిన రోజు ముఖ్యమంత్రి సీట్ కోసం 3 నాయకులు పోటీ పడుతున్నారు అనేది ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ మీడియాలో పోలింగ్ రోజు వచ్చిన వార్త, పేజ్ 1 వార్త. ఎవరు షెల్జా గాని, సుర్జేవాలా గాని, హుడా గాని ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుతున్నారని. అట్లా ఇప్పుడు విదర్భ లాంటి ఏరియాలో ఎక్కడైతే పీపుల్ సఫరింగ్స్ ఉన్నాయో అక్కడికి కాంగ్రెస్ పోయి కొత్త హోప్ క్రియేట్ చేసే పరిస్థితి. అవుట్ ఆఫ్ 288 101 కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ క్యాంపెయినే వీక్ గా ఉంది మహారాష్ట్రలో. ఇంకా శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే కొంచెం బెటర్ గా క్యాంపెయిన్ చేసినారు కానీ కాంగ్రెస్ క్యాంపెయిన్ గానీ, కాంగ్రెస్ సీట్ల అంగీకారం గానీ, అది పార్లమెంట్ లో జరిగినంత సుహృద్భావంగా కూడా సీట్ల సర్దుబాటు అనేది జరగలేదు. కాంగ్రెస్ కి అనుకూలమైన చాలా సీట్లలో ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్ డామినేట్ చేసి వాటిని తీసేసుకుంది కనుక వాళ్ళ విక్టరీ, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది అనేది కూడా ఒక టాక్ మహారాష్ట్రలో వినిపిస్తారు. రైట్. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు.